మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సిద్ధి జిల్లాలో రాత్రి 10 గంటల సమయంలో ట్రక్ సోన్ నదిలో పడిపోవడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి బృందం వేడుకల్లో పాల్గొంటూ తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు జిల్లా కలెక్టర్ దిలీప్ కుమార్ చెప్పారు. ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. బారామతికి తీసుకెళ్తున్న మినీ ట్రక్ వంతెన దాటుతుండగా ప్రమాదం జరిగింది. సోన్ నది వంతెన డివైడర్ను బద్దలు కొట్టి బ్రిడ్జిపై నుంచి ట్రక్ నదిలో పడిపోయింది. ప్రమాదంలో చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను చూస్తూ ఉన్నాం. సిద్ధి జిల్లాలో రాత్రి 10 గంటల సమయంలో ట్రక్ సోన్ నదిలో పడిపోవడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి బృందం వేడుకల్లో పాల్గొంటూ తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు జిల్లా కలెక్టర్ దిలీప్ కుమార్ చెప్పారు. ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. బారామతికి తీసుకెళ్తున్న మినీ ట్రక్ వంతెన దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సోన్ నది వంతెన డివైడర్ను బద్దలు కొట్టి బ్రిడ్జ్ పైనుంచి ట్రక్ నదిలో పడిపోయింది. ప్రమాదంలో చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మధ్యప్రదేశ్ సీఎం ప్రకటించారు. హైదరాబాద్ శివారు మైలార్దేవ్పల్లి టాటానగర్ లో తెల్లవారుజామున ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చైనా బజార్కు సరఫరా చేసే ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ బకెట్లతో పాటు ప్లాస్టిక్ సామాగ్రి భద్రపరిచే గోడౌన్కు మంటలు అంటుకున్నాయి. 4 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకుని మంటలను అదుపు తీసుకునే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల ఉన్న స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిత్యం చందన చర్చితుడై ఉండే స్వామి నేడు భక్తులకు నిజరూప దర్శనమిస్తున్నారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూపంలో భక్తులను దర్శనమిస్తారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా స్వామిని తొలి దర్శనం చేసుకున్నారు. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా స్వామిని దర్శించుకున్నారు. నిజ రూపంలో అప్పన్నను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈసారి చలువ పందిళ్లు భక్తులకు మంచినీరు, మజ్జిగ అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 1200 మంది పోలీసులను భద్రత కోసం వినియోగిస్తున్నారు.
కాస్టింగ్ కౌచ్ తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఒక్కొక్కరుగా ప్రముఖ సినీ తారల పేర్లు ఈ వ్యవహారంలో వెలుగు చూస్తుండటంతో వారు బయటకు వస్తున్నారు. తాజాగా ఓ టీవీ ఛానల్ చర్చలో జీవిత రాజశేఖర్ పేరును లాగడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తనపై ఆరోపణలు చేసిన POW సంధ్యతో పాటు టీవీ ఛానల్ పైన కంప్లైంట్ చేశారు. ఏ ఆధారాలు లేకుండా పబ్లిసిటీ కోసం సినిమా వాళ్లను పావులుగా వాడుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై పరువు నష్టం దావా కూడా వేస్తారని జీవిత అన్నారు. చిత్ర పరిశ్రమ తీరు చూసి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండస్ట్రీపై ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ఎవరూ స్పందించుకోవడాన్ని ఆవిడ తప్పుబట్టారు. దాసరి నారాయణరావు ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. తన ప్రెస్ మీట్ తర్వాతైనా చిత్ర పరిశ్రమలో కదలిక వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు జీవిత. కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో సినీ నటి జీవిత POW నేత సంధ్య మధ్య వివాదం రాజుకుంది. ఆరోపణలు నిరూపించాలని సంధ్యకు జీవిత సవాల్ విసిరారు. అయితే బాధితుల కథనాలే ఆధారాలని సంధ్య చెబుతున్నారు. జీవిత తనపై పెట్టిన కేసుకు భయపడేది లేదన్నారు. ఎక్కడ మా ఆయన్ని ఏ క్లబ్బుల్లో చూసారు, ఏ పబ్బుల్లో చూసారు, ఏ పార్టీల్లో చూసారు, ఎంతమంది అమ్మాయిలతో చూసారు, ఎవరు ఎక్కడ చూసారని ఈరోజు మా ఆయన గురించి ఇట్లా మాట్లాడుతుంది సంధ్య. ఏం ప్రూఫ్ ఉంది? ఎక్కడికి వెళ్ళినా మా నలుగురిని తప్ప ఇంకో చోట కనబడ్డా రాజశేఖర్? ఒక ఫిల్మ్ పార్టీలో కనబడ్డారు ఆయన, ఒక క్లబ్లో కనబడ్డారు ఆయన. ఏం చూసి వీళ్ళు మాట్లాడుతున్నారండి నా భర్త గురించి? అంతకు ముందు రోజే ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కాస్టింగ్ కౌచ్ లేదు, కమిట్మెంట్ సిస్టమ్ లేదు, నన్నైతే ఒక ప్రిన్సెస్లా చూస్తారు, ఇండస్ట్రీ చాలా పవిత్రంగా ఉంది, దేవతల్లాగా చూస్తారు ఆడవాళ్ళని అంటే ఆ ముందు రోజు ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు కూడా మేము చాలా ఎవరిష్టం వాళ్ళు మాట్లాడుకుంటారు అనుకున్నాం. ఎప్పుడైతే ఆమెను క్యాష్ కమిటీలో పెడతాము అని వీళ్ళు పెడితే ఎట్లుంటుంది అని అన్నప్పుడు ఆమె భర్త దగ్గర ఇట్లా అమ్మాయిల్ని పంపింది. మా దగ్గర చాలా ఏళ్ల క్రితం ఒక 2 అమ్మాయిలు వచ్చారు అని నేను ఆ నేరేషన్ అంతా చెప్పాను. అన్ని ఆధారాలు ఆవిడ పెడితే పెడుతుంది, నేను పెట్టాల్సినవి పెడతా. ఏ ఆధారం పెడుతుందో ఏం ప్రూవ్ చేసుకుంటుందో చేసుకోమనండి. 4 సంవత్సరాల ముందు వచ్చిన ఫోన్ కాల్ గురించి ఇంత గొప్ప సోషల్ యాక్టివిస్ట్ జనాలు ఆడవాళ్ళంటే ముందెళ్ళిపోయి సెక్యూరిటీ ఇచ్చేసి కాపాడేసే సంధ్య గారు 4 సంవత్సరాల నుంచి నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడింది? ఆవిడని ప్రూవ్ చేయమనండి. కోర్టు ఉంది, చట్టం ఉంది, అన్నీ ఉంటాయి. మామూలుగా వదిలేదు లేదు. సంధ్య కాదు, ఎవరు కాదు, పెట్టుకోమనండి. ఆవిడ ఏం తీసుకొస్తే తీసుకురమ్మనండి. నేనేం తీసుకోవాలో నేను తీసుకెళ్తాను. ఓకే, ఓపెన్ ఛాలెంజ్. అదే ఆధారం. ఈ రోజు నేను మాట్లాడా, ఇవాళ జీవిత కంప్లైంట్ ఇచ్చింది. 7 ఏళ్ల క్రితం లేక మొత్తం యాజ్ ఇట్ ఈజ్ పబ్లిష్ అయిందని నేను చెప్తున్నాను కదా, అదే ఆధారం. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయిలు ఆ రోజే మేము మా దగ్గరకు వచ్చినప్పుడే బయట వేయొద్దు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు. కానీ ఆ లేఖ పబ్లిష్ అయ్యి ఉన్నది, అది బయటకు తీస్తే అన్ని కూడా బయటకు వస్తాయి. ఈ కాస్టింగ్ కౌన్సిల్ అనేది అలాగే వచ్చాయి, అలాగే అందరం ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే నేను సినిమా ఇండస్ట్రీలో తప్పే జరగటం లేదు, సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇచ్చి మోసం చేయడం అన్నది జరగనే లేదని నేను అనడం లేదు. నేను అడిగేది ఒకటే, ఏ ఇండస్ట్రీలో జరగటం లేదు. ఒక పెద్ద బిల్డింగ్ కడుతుంటే దానికి కూలీలు కావాలంటే అక్కడ కూలీలకి సూపర్వైజర్ ఉంటే ఆ సూపర్వైజర్ సెలెక్ట్ చేస్తాడు కూలీల్ని, వాడి ఇష్టానికే సెలెక్ట్ చేస్తాడు. ఎక్కడ లేదు ఎక్స్ప్లాయిటేషన్. ఉద్యోగాలు చేసే వాళ్ళ లేదా, నర్సులు, ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో పనిచేయడానికి వెళ్ళే ఒక నర్సు దగ్గర లేదా? అంటే నేను ఎదుర్కొంటానండి. ఇప్పుడు ఒక విషయం, ఇండస్ట్రీలో చాలామంది మాకు చెప్పారండి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని. ఇప్పుడు ఆమె మాట్లాడుతుండగా కింద స్క్రోల్స్ చూడండి ఎంత ఘోరంగా వచ్చాయో ఆమె మీద. మా ఇన్నేళ్ల ఉద్యమాల్లో ఒక భార్య వచ్చి రెండో భార్యతో నా భర్త ఉన్నాడు లేదా రెండో ఆవిడతో ఉన్నాడు ఆమెను కొడదామంటేనే ఒక స్త్రీ మీద అట్లా వెళ్ళొద్దని మేము చెప్తాం. ఏమంటే నీ భర్తకు చెప్పుకో అంటాం. అటువంటిది ఈమె ఇండస్ట్రీలో ఉండి భర్త ఒత్తిడికి తను తట్టుకోలేక ఇట్లా చేసింది అంటే ఇంకా చాలా చెప్పారు. అవన్నీ చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది. నేను అవన్నీ చెప్పకుండా అంతవరకే చెప్పాను ఆ లేఖను దృష్టిలో పెట్టుకుని. కానీ ఇవాళ ఆమె గురించి ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు. ఇది నేను చూసి వారం రోజుల నుంచి నాకు కడుపు మండిపోయి మా ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళొచ్చి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరా నాకు అర్థం కాదు. ది సో కాల్డ్ ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవనివ్వండి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అవనివ్వండి, అందరూ కూడా యునైటెడ్గా వచ్చి కూర్చొని ఇండస్ట్రీలో తప్పు జరిగిందా, ఎక్కడ తప్పు జరిగింది తీసుకురా చెప్పుచ్చు కొడతాం. అప్పుడు చూపించి మనండి ఒకరిని తీసుకొచ్చి, ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వరు, ఒకరికి చేశారని చెప్పరు. ఇండస్ట్రీ అంటే ఏంటి అర్థం?
రాజశేఖర్ని అన్నానండి, ఆమెను అనలేదు. కానీ ఆమె పవిత్రంగా ఉంది ఇండస్ట్రీ, నన్ను ప్రిన్సెస్లా చూస్తున్నారు, ఈ అమ్మాయిలందరూ అబద్ధాలు ఆడుతున్నారు అన్నట్లుగా కాస్టింగ్ కౌచ్ లేదు, కమిట్మెంట్ సిస్టమ్ లేదు అని ఆమె మాట్లాడినందుకు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అనే ఆ దృష్టితో మాట్లాడాను. నేను ఆమె మీద అటాక్ చేయడానికి నాకు ఇన్నేళ్ళు ఎందుకు పడుతుందండి? నేను ఎప్పుడు అట్లా ఆమెనే ఒక విక్టిమ్ అనుకున్నాను తప్ప నేను ఎప్పుడు ఆమెను అటాక్ చేయాలనుకోలేదు. ఆమె అర్థం చేసుకోవట్లేదు నేపథ్యం. అదే సార్ చెప్తున్నా. ఇప్పుడు మీరు ఉండండి, మీరు అడిగిన అందరికీ నేను ముందే సమాధానం చెప్పాను. మీ అందరికీ సమాధానమే, మా ఇండస్ట్రీ నుంచి ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం లేదు, నేను చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నాను. వేరే దారి లేక నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుని నేను వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే వీళ్ళలాగా నేను సైలెంట్గా ఉంటే నన్ను కూడా అలాగే అనుకుంటారు రేపు నేను వచ్చి మాట్లాడకపోతే. అందుకే నేను వచ్చి సపరేట్గా ప్రెస్ మీట్ తీసుకుని నేను మాట్లాడుతున్నా. నేను కాదని నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు రా నన్ను ప్రూవ్ చేయని ఛాలెంజ్ చేస్తున్నా. నా డిగ్నిటీ, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కాపాడుకోవడానికి నేను ఫైట్ చేస్తున్నా. మీరు అడిగిందే నేను అడుగుతున్నా, ఎందుకు రావట్లేదు ఇండస్ట్రీలోంచి అని. రావాలని చెప్తున్నా. అట్లీస్ట్ నా ప్రెస్ మీట్ చూసి రేపటి నుంచి అందరూ వచ్చి వాయిస్ ఇస్తారని బిలీవ్ చేస్తున్నా. కానీ వాళ్ళు నేను అడుగుతున్నా, ప్రిన్సెస్లో చూసేవాళ్ళైతే వాళ్ళు ఇప్పటికే ఆమెతో వచ్చేవాళ్ళు, ఎవరు ఎందుకు రాలేదు? ఇండస్ట్రీలో ఆమె అక్కడ నడుస్తుండగా నాకు 100 ఫోన్లు వచ్చాయి. ఆమె సంగతి అందరికీ తెలుసు, ఆమె మొహం మీద పెట్టుకుని మాట్లాడుతుంది అని. కానీ ఇవాళ అంత పర్సనల్గా దయచేసి మీడియా నేను అనేది ఇది సంధ్యా జీవిత వారు కాదు, యుద్ధం కాదు, నేనేం ఆమె మీద యుద్ధం ప్రకటించలేదు. ఇది దయచేసి అట్లా మార్చొద్దు. ఆమెకు తెలుసో తెలియగా మాట్లాడొచ్చు, ఆమె మా గురించి ఏం తెలుసు. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై దర్శకుడు కొరటాల శివ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 4 సినిమాలు తీశానన్న ఆయన చాలా మందితో వర్క్ చేశానని చెప్పారు. అయితే ఇప్పుడు కొత్తగా ఆరోపణలు రావడం ఏంటని ప్రశ్నించారు. తనపై ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారని నిలదీశారు. అనవసరంగా తనను ఇందులోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలు చేస్తున్న వారి ఉద్దేశమేంటో తెలియడం లేదని, నిజానిజాలు తేల్చుకోవడానికి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే పవన్ అభిమానులు శ్రీరెడ్డికి సీరియస్ వార్నింగ్స్ ఇచ్చారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు నచ్చావులే సినిమా ఫేమ్ మాధవీలత ఆందోళన బాటపట్టారు. పవన్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఫిల్మ్ ఛాంబర్ కాంపౌండ్ లో మాధవీలత మౌన దీక్షకు దిగనున్నట్లుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టిందని, ఆంధ్రులకు ద్రోహం చేస్తే సహించేది లేదని అన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ బీచ్ రోడ్లో ఉపాధ్యాయులు చేపట్టిన ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు సభలో మంత్రి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణకు వ్యతిరేకంగా పోరాడి హక్కులను సాధించుకుంటామన్నారు. విభజన చట్టంలో హామీలే నెరవేర్చామని తాము కోరుతున్నామని, అయినా కేంద్రం స్పందించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బీచ్ లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 20న ఏపీ సీఎం దీక్షకు మద్దతుగా తెలుగుదేశం శ్రేణులు కూడా ఆ రోజు దీక్షకు సంసిద్దమవుతున్నాయి. శ్రీకాకుళంలోని 7 రోడ్ జంక్షన్ లో సీఎంకు మద్దతుగా దీక్ష చేపట్టబోతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. టెక్కలిలో నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశానికి హాజరైన అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ పుట్టినరోజు నాడు పార్టీ అధినేత చేస్తున్న దీక్షకు ప్రతి కార్యకర్త కలిసి రావాలని పిలుపునిచ్చారు. భారీగా వర్షాలతో పశ్చిమ బెంగాల్ వణికిపోయింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ వర్షాలతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం విరుచుకుపడ్డంతో కోల్కతా ఉలికిపడింది. కోల్కతా నుంచి బయలుదేరాల్సిన విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 98 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం విరుచుకుపడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రోడ్లపై చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వైసీపీ ఎంపీలు ఢిల్లీ నుంచి ఏపీ బాట పడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం పదవులు రాజీనామా చేసి ఆమరణ దీక్షకు దిగిన ఎంపీలు నిన్న రాష్ట్రపతిని కలిశారు. ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ చేరుకోనున్న ఎంపీలు ఈ రోజు పార్టీ అధినేత జగన్తో సమావేశమవుతారు. కృష్ణా జిల్లా మైలవరంలో పార్టీ సీనియర్ నేతలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో జగన్ చేపట్టిన సమావేశంలో పాల్గొనాలని ఎంపీలకు ఆదేశాలందాయి. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు చేసిన పోరాటంతో పార్టీకి మైలేజ్ వచ్చినట్లు వైసీపీ భావిస్తోంది. ఈ వేడిని అలాగే కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఎంపీలు రాజీనామాలు చేసినట్లే ఎమ్మెల్యేలతోనూ రాజీనామాలు చేయించాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రత్యేక హోదాతో పాటు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో దీక్షలకు దిగాలనే ఆలోచనలో వైసీపీ నేతలున్నారు. రాష్ట్రపతికి జగన్ లేఖ. వైసీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడంపై ఏపీ మంత్రి లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. జగన్ రాష్ట్రపతికి రాసిన లేఖ మరోసారి అతని క్విడ్ ప్రోకో రాజకీయాన్ని బయటపెట్టిందని లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ప్రధాని మోడీ గురించి ఒక్క పదం లేకపోవడంతో నకిలీ పార్టీ అసలు రంగు మరోసారి బయటపడిందని లోకేష్ అన్నారు. ప్రధాని సభలో అడుగు పెట్టగానే మౌనవ్రతం పాటిస్తారని, సభలో మోడీ కాళ్లు పట్టుకుంటారని, పార్లమెంటు బయట మాత్రం ప్రత్యేక హోదా ఆందోళనల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తారంటూ ఘాటుగా స్పందించారు లోకేష్. ప్రత్యేక హోదా కోసం వివిధ రూపాల్లో పోరాటాలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా నేతలు వినూత్న పోరాటానికి తెరతీశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి పేరుతో వివిధ పార్టీల నేతలంతా ఒక్కటయ్యారు. అంతా కలిసి కర్ణాటకకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ నెల 24 చిత్తూరు నుంచి పాదయాత్రగా వెళ్లి మే 5న బెంగళూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో వీరు చేపట్టే పాదయాత్రకు ప్రాధాన్యత ఏర్పడింది. కర్ణాటకలోని తెలుగు ఓటర్లను చైతన్యపరిచి రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయాన్ని తెలియజేయాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. కర్ణాటక ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకు లబ్ధి చేకూర్చడం తమ ఉద్దేశం కాదని, తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు అఖిలపక్ష నేతలు తెలిపారు. దేవినేని నెహ్రూ చనిపోలేదని అందరి గుండెల్లో బతికే ఉన్నారని అన్నారు మంత్రి లోకేష్. టీడీపీతో నెహ్రూది విడదీయరాని బంధమని గుర్తు చేసుకున్నారు. విజయవాడలో జరిగిన దేవినేని నెహ్రూ తొలి వర్ధంతి సభలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. దేవినేని అవినాష్ రాజకీయ బాధ్యతను తాను తీసుకుంటానని ఈ సందర్భంగా లోకేష్ ప్రకటించారు. ఎక్కడ పోటీ చేసినా కృష్ణా జిల్లా ప్రజలు అవినాష్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం రాసిన మేలుకొలుపు పుస్తకావిష్కరణ ఈ రోజు జరగనుంది. రెడ్ హిల్స్ లో జరిగే ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ పాల్గొంటారు. అమరావతి నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన అజయ్ కల్లాం దీనిపై పుస్తకం రాశారు. రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారు ఎజెండా రూపొందించుకుని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని అజయ్ కల్లాం అభిప్రాయపడ్డారు. రాజధాని పేరుతో డబ్బు దుబారా అవుతోందని, మెగా సిటీలు, గ్రేటర్ సిటీలు తప్పుడు ఆలోచనని ఆయన ఇప్పటికే చెప్పారు. పుస్తకంలో రాజధానిపై ఏముంటుందని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఎవరి రాజధాని అమరావతి పేరుతో పుస్తకం రాశారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి కోసం బీజేపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర అధ్యక్షుడి పదవికి హరిబాబు రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక వేగం పుంజుకుంది. హరిబాబు స్థానంలోకి ఎవరొస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏడాది కాలంగా కొత్త కార్యవర్గం వస్తుందని ప్రచారం జరుగుతున్నా ఢిల్లీ నేతలు ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం, కేంద్రం టార్గెట్ గా రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టడంతో బీజేపీ జాతీయ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. దాదాపు 2 వారాలుగా కొత్త అధ్యక్షుడు ఎవరు అనే చర్చ తీవ్ర స్థాయిలో ఉన్నా పేరు మాత్రం ఫైనల్ కాలేదు. పార్టీ నేతలను ఢిల్లీ పిలిపించుకుని పలుమార్లు చర్చలు జరిపినా ఎవరికి పట్టం కట్టాలనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. మొదటి నుంచి సోము వీర్రాజు పేరు వినిపించినా తరువాత మాజీ మంత్రి మాణిక్యాలరావు, కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్లపై చర్చ జరిగింది. దీనిపై పలుమార్లు చర్చలు జరిగినా నిర్ణయం మాత్రం రాలేదు. అయితే కాపు వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం కేంద్ర నాయకత్వం ఉండడంతో ఆ వర్గ నేతల పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో బీజేపీతో ఎలాంటి గొడవలు లేవన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కటిఫ్ తరువాత తమ పార్టీ అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైందన్నారు. త్వరలోనే నూతన అధ్యక్షుడిని ప్రకటిస్తామన్నారు ఆయన. ఇక కర్ణాటక ఎన్నికల్లో కమలం వికసించడం ఖాయమని జోస్యం చెప్పారు అమిత్ షా. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రధాన వ్యక్తులంతా బీజేపీ వైపే ఉన్నారన్నారు. రైతులకు పెట్టుబడి మద్దతుగా ఎకరానికి 8,000 ఆర్థిక సాయాన్ని వచ్చే నెల 10న ప్రారంభించనున్నారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని అదే రోజు ప్రారంభిస్తారు. మొదటి విడతగా ఖరీఫ్ కు ఎకరానికి 4,000 అందజేస్తారు. చెక్కులిచ్చిన రైతులకు నగదు ఇవ్వడానికి వీలుగా బ్యాంకుల్లో కావలసిన నిల్వలు ఉంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 58 లక్షల పాస్ పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యాచరణను రూపొందించడానికి ఈ నెల 21న ప్రగతి భవన్లో కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
సిపిఎం జాతీయ మహాసభలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు సాయంత్రం సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం జరగనుంది. మహాసభల్లో చర్చించే అంశాల ఎజెండాను కేంద్ర కమిటీ ఫైనల్ చేయనుంది. మొత్తం 764 మంది ప్రతినిధులు ఈ మీటింగ్ లో పాల్గొంటారు. సిపిఎం ఆహ్వానం మేరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సహా ఇతర కమ్యూనిస్టు నేతలు కూడా హాజరు కాబోతున్నారు. కామ్రేడ్ల ఐక్యత మీద కూడా చర్చ జరగనుంది. ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగే మహాసభల సభా ప్రాంగణానికి మహమ్మద్ అమీన్ నగర్ గా నామకరణం చేశారు. సభా వేదికకు కగిం దాస్ సుకోమల్ మంచ్ పేరును ఫైనల్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ కు హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ నిర్ణయం చెల్లదని తేల్చి చెప్పింది. ఇద్దరి శాసనసభ సభ్యత్వాలు పునరుద్దరించాలని, తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు కానీ అసెంబ్లీ బహిష్కరణ సరికాదని కోర్టు అభిప్రాయపడింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ స్పీచ్ అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఆ సమయంలో కోమటిరెడ్డి విసిరిన హెడ్ ఫోన్ మండలి చైర్మన్ స్వామిగౌడ్కు తగిలి కంటికి గాయమైంది. కోమటిరెడ్డికి మరో ఎమ్మెల్యే సంపత్ కూడా సహకరించారని ఇద్దరు సభ్యత్వాలను అసెంబ్లీ రద్దు చేసింది. ఎన్నికల సంఘానికి ఉప ఎన్నికలు జరపాల్సిందిగా నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. కనీసం తమ వివరణ కూడా అడగకుండా అన్యాయంగా బహిష్కరించారంటూ కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కాంగ్రెస్ నేతలకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కేసీఆర్ ఆడిన డ్రామాకు హైకోర్టు మంచి ముగింపు ఇచ్చిందన్నారు టీ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రికి నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. నెల రోజుల నుంచి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న కేసీఆర్ ఇప్పుడే సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మరోవైపు హైకోర్టు తీర్పు తెలంగాణ సర్కారుకు చెంపపెట్టని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను హైకోర్టు తప్పుపట్టిందని హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ నేతలు స్వీట్స్ పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. జగిత్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. కోరుట్ల మండలం కల్లూరు శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. 8 లక్షల విలువైన ఇసుకను అధికారులు గుర్తించారు. 400 ట్రిప్పుల ఇసుకను అక్రమంగా నిల్వ చేశారని అధికారులు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై సమాచారం రావడంతో దాడి చేసిన అధికారులు అక్కడి నుంచి ఇసుకను తరలించాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని చనిపోగా 10 మందికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లాలో అనంతగిరి నుంచి కోదాడకు ఆటో వెళుతుండగా లారీ రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టింది. అంతకు కొద్దిసేపటి ముందే అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు 5 ఆటో ఎక్కారు. అప్పటికే ఆటోలు మరో 6 ఉన్నారు. లారీ రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టడంతో రమ్య అనే యువతికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో పోలీసులకు 15 రోజుల శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి స్వయంగా పాల్గొన్నారు. ఎస్కార్ట్ టాస్క్ ఫోర్స్ పెట్రోలింగ్ పై శిక్షణ ఇచ్చారు. పోలీస్ డిఫెన్సివ్ టాక్టిక్స్ ఎలా ఉంటాయో వివరించారు. ప్రజలను రక్షించే పోలీసులకు అసాంఘిక శక్తుల నుంచి ముప్పు పొంచి ఉంటుందని, అలాంటప్పుడు స్వీయ రక్షణ ముఖ్యమని ఎస్పీ రమా రాజేశ్వరి అన్నారు. తొలిదశ శిక్షణ ముగిసిందని, జిల్లాలోని పోలీసులందరికీ శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారం క్రితం కురిసిన వర్షాలతో కాస్త ఊపిరి పీల్చుకున్న ప్రజలపై మళ్లీ భానుడి ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే చాలు అటు ఎండ ఇటు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఏపీలో రానున్న 4-5 రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాలోని పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో 43 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో 41 డిగ్రీలను మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. నవభారతాన్ని నిర్మించే దిశగా కలిసి రావాలంటూ స్వీడన్లో ఉన్న భారతీయులకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. స్వీడన్ పీఎంతో ద్వైపాక్షిక చర్చలు ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు స్టాక్హోమ్ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఇండియన్ కమ్యూనిటీ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ మాతాకి నినాదాలతో హోరెత్తించారు అక్కడి భారతీయులు. భారతీయులకు నమస్కారం అంటూ హిందీలో మాట్లాడి ఆకట్టుకున్నారు స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫెన్.
రెండు దేశాల పురోగతిలో ఎన్ఆర్ఐల పాత్రను ప్రశంసించారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచనపై లా కమిషన్ ప్రతిపాదనను రూపొందించింది. రాజ్యాంగంలో 2 నిబంధనలను సవరించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రతిపాదనను ఖరారు చేసేందుకు ముందుగా రాజ్యాంగ నిపుణులు, రాజకీయ పార్టీలతో పాటు ప్రజల సూచనలను మే 8వ తేదీలోగా తెలపాలని కోరుతూ ఆన్లైన్లో ఉంచింది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం లోక్సభ, అసెంబ్లీలకు 2019లో మొదటి దశ, 2024 రెండో దశలోనే ఎన్నికలు జరుగుతాయి. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగాన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తారు. రాష్ట్రాల అసెంబ్లీ నిబంధనలను కూడా అందుకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం మధ్యలోనే పడిపోతే కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం 5 ఏళ్లలో మిగిలిన కాలానికి మాత్రమే అధికారంలో ఉంటుంది. మెజారిటీ రాష్ట్రాల ఆమోదం పొందలేదనే కారణంతో ఈ సవరణలను కోర్టులో పిటిషన్లు చేయకుండా నిరోధించేందుకు రాజ్యాంగంలోని సవరణలు చేయాలని ప్రతిపాదించింది. లోక్సభ లేదా అసెంబ్లీలో మెజారిటీ పార్టీ నేత ప్రధాని లేదంటే ముఖ్యమంత్రిగా ఎన్నికైతేనే ఆ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని ముసాయిదా తెలిపింది. ఏదైనా ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ముందుగా విశ్వాస తీర్మానానికి అవకాశం కల్పించాలనే ఎన్నికల సంఘం సూచన కూడా ఈ ప్రతిపాదనలో ఉంది. అయితే అన్నిటికంటే ముందు నిపుణులు, పార్టీలు ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని భావిస్తోంది లా కమిషన్. దేశ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రధాని మోడీ నాశనం చేశారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. విజయ్ మాల్యా, నీరవ్ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు విపక్షాలు కూటమి కడుతున్నాయన్నారు. రాహుల్, మాయావతి, మమత, ములాయం సింగ్ యాదవ్ అందరూ ప్రధాని పదవి కోసమే కూటమిలో చేరుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ మోదీ నాయకత్వంలోని ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు ఆయన. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి నెలకొందా అని సందేహం వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దేశవ్యాప్తంగా ఏటీఎంలో నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం తిరిగి నోట్ల రద్దు కష్టాలను గుర్తు తెస్తోందని విమర్శించారు. పలు రాష్ట్రాల్లో ఏటీఎంలో నగదు లేకపోవడం, పెద్ద నోట్ల అదృశ్యం కావడం చూస్తుంటే ఇవి నోట్ల రద్దు రోజులను తలపిస్తున్నట్లుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు మమత. దేశంలో ఏమైనా ఆర్థిక ఎమర్జెన్సీ విధించారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా నగదు కొరత తీవ్రమైంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్యాష్ కష్టాలు తీరడం లేదు. ఏ ఏటీఎం చూసినా ముందుగా నో క్యాష్ బోర్డే కనిపిస్తోంది. అకౌంట్లలో డబ్బులు ఉంచుకొని మరీ అవస్థలు పడాల్సిన పరిస్థితి. చేతిలో కార్డు పట్టుకుని ఏటీఎంల చుట్టూ తిరుగుతున్న చెమటలు కారుతున్నాయి గానీ నోట్లు రాలడం లేదు. గత కొన్ని రోజులుగా ఏ నగరంలో చూసినా ఇదే పరిస్థితి. జనానికి కరెన్సీ కష్టాలు అలవాటైపోయాయి. ఇప్పటికే కొన్ని ఏటీఎంలు మూసేశారు. మరికొన్నింటికి నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంకొన్ని పనిచేస్తున్నట్లు తెరిచే ఉంటున్నాయి. దీంతో జనం ఆశగా లోపలికి వెళ్లడం, ట్రాన్సాక్షన్ అంతా పూర్తయ్యాక నగదు లేదని సమాధానం వస్తుండటంతో జనం నిరాశతో వెనుదిరుగుతున్నారు. నగదు కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ మాత్రం అదేం లేదని అంటున్నారు. దేశంలోని బ్యాంకులన్నింటిలోనూ నగదు నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. అకస్మాత్తుగా అసాధారణ రీతిలో నగదు వినియోగం పెరగడంతో నోట్ల కష్టాలు ఒక్కసారిగా వచ్చి పడ్డాయని వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా నోట్ల కొరత పరిస్థితిపై సమీక్షించామని, ప్రజలకు కావలసినంత నగదును అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు జైట్లీ. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏటీఎం నగదు కొరత ఏర్పడడంతో 500 నోట్ల ముద్రణ పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగదు కొరత తగ్గించేందుకు నోట్ల ముద్రణను 5 రెట్లు పెంచుతున్నామన్నారు ఆర్థిక శాఖ అధికారులు. 2 రోజుల్లో 2,500 కోట్ల 500 నోట్లను సరఫరా చేస్తామన్నారు. ఈ నెలలో 70,000 నుంచి 75,000 కోట్ల నోట్లను ప్రింట్ చేస్తామన్నారు. ఇక బ్యాంకుల నుంచి బయటకు వెళ్తున్న 2,000 నోట్లు అదే స్థాయిలో తిరిగి రావడం లేదని తెలిపింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకింగ్ కుంభకోణాలు, నిరర్ధక ఆస్తులకు సంబంధించి వాస్తవాలు తెలిపేందుకు తమ ఎదుట హాజరు కావాలని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు నోటీసులు పంపించింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. మే 17న జరిగే విచారణకు సిద్దంగా ఉండాలని నోటీసులో పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద నిరర్ధక ఆస్తులు భారీగా పేరుకుపోవడం, కార్పొరేట్ రుణాలను రద్దు చేయడం లాంటి అంశాలపై గవర్నర్ నివేదికను కమిటీ కోరనుంది.
ఢిల్లీలో ఆప్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. 9 మంది ఢిల్లీ మంత్రుల సలహాదారులను తొలగించింది. ఈ పదవులు మంజూరు కాలేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. తొలగించిన వారిలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సలహాదారు కూడా ఉన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సులతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు సీఎంకు ఆమోదించిన పోస్టుల్లో ఈ పదవులు లేవని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఢిల్లీ ప్రభుత్వానికి లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవుల నియామకానికి సంబంధించి కేంద్రం నుంచి ముందస్తు అనుమతి కోరలేదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్రం చర్యను ఆప్ సర్కార్ తీవ్రంగా ఖండించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని నియంత్రించడానికి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని మండిపడింది. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కైసాని గ్రామంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో 40 ఇళ్లు అగ్నికి ఆహుతైపోయాయి. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి. 2019 వరకు ఎయిర్ ఇండియా అమ్మకాన్ని ఆపాలని ఆయన ప్రధాని మోడీని కోరారు. విమానయాన రంగంలో ప్రభుత్వ సంస్థ లేకపోవడాన్ని ఏ దేశం కూడా అంగీకరించదన్నారు. సంస్థను ప్రైవేటీకరించే బదులు సక్రమంగా నడిపించే వారికి బాధ్యతలు అప్పగించాలన్నారు సుబ్రమణ్య స్వామి. ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్. ఇందులో భాగంగా కోయంబత్తూర్, నీలగిరి జిల్లాల్లో వచ్చే నెలలో 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. జిల్లాల వారీగా బహిరంగ సభల ద్వారా ప్రజలు కార్యకర్తలను కలవబోతున్నారు. మే 11, 12, 13వ తేదీల్లో పర్యటించనున్నారు. చేనేత కార్మికుల సమస్యల గురించి ఆయన అడిగి తెలుసుకోనున్నారు. తేయాకు తోటల్లో పనిచేసే వారిని కూడా కలిసి వారి ఇబ్బందులపై ఆరా తీయబోతున్నారు. మదురై, తిరుచి బహిరంగ సభలలాగే కోయంబత్తూరులోనూ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభ మే 13న జరిగే అవకాశాలున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ తరపున ప్రచారం చేస్తానన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. బీజేపీకి లబ్ది చేకూరేలా ఎంఐఎం వ్యవహరిస్తుందనే ఆరోపణలను ఆయన ఖండించారు. ఎన్నికల్లో ఓట్లను చీల్చకూడదని గుజరాత్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ శాసనసభల ఎన్నికల సహా మహారాష్ట, ఉత్తరప్రదేశ్ లోక్సభల ఎన్నికల్లో తాము పోటీ చేయలేదని గుర్తు చేశారాయన. చిన్నారులపై అత్యాచారాలు దేశానికి సిగ్గుచేటన్నారు మాజీ ఎంపీ జయప్రద. ఉన్నావ్, కథువాలో చిన్నారులపై జరిగిన అత్యాచార సంఘటనలను తీవ్రంగా ఖండించారు. న్యాయ వ్యవస్థపై రాజకీయాలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని, అందువల్లే బాధిత మహిళలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందని విమర్శించారు. బాలికలకు దేశంలో భద్రత కరువైపోతోందని, ఇంటా బయట ఎక్కడా వారికి సురక్షితమైన పరిస్థితులు లేవన్నారు జయప్రద. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఓ జర్నలిస్ట్ తో ప్రవర్తించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సెక్స్ ఫర్ మార్క్స్ ప్రొఫెసర్ నిర్మలాదేవి ఎవరో తనకు తెలియదని కొట్టిపడేశారు గవర్నర్. చివరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో విచారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత కూడా జర్నలిస్టులు ఆయన వదిలిపెట్టలేదు. ది వీక్ పత్రికలో స్పెషల్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్న లక్ష్మీ సుబ్రహ్మణ్యన్ గవర్నర్ ను ప్రశ్న అడిగారు. ప్రభుత్వ పాలన సంతృప్తిగా ఉందంటున్నారు కదా, యూనివర్సిటీల పాలన కూడా మీకు సంతృప్తిగా అనిపిస్తుందా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో గవర్నర్ జర్నలిస్ట్ లక్ష్మీ సుబ్రహ్మణ్యన్ బుగ్గను నిమిరారు. గవర్నర్ చేసిన పనికి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు. గవర్నర్ తీరు చాలా అభ్యంతరకరంగా ఉన్నట్టు ట్విట్టర్లో పోస్ట్ చేశారు లక్ష్మీ సుబ్రహ్మణ్యన్. తాత వయసున్న ఆయన ప్రేమతో తనను టచ్ చేసినా ఆయన ప్రవర్తించిన విధానం మాత్రం చిరాకు తెప్పించిందంటూ విమర్శించారు. యూనివర్సిటీ మార్కులు, లైంగిక ఆరోపణల వ్యవహారంలో ఛాన్సలర్ గా ఓవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పురోహిత్ జర్నలిస్ట్ తో ప్రవర్తించిన తీరు కూడా చివరి విమర్శలకు దారితీసింది. చుక్కుపోతోంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో పాటు భారీగా ఆర్డర్లు ఉండడంతో ధర చుక్కల్ని తాకుతోంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడాన్ని ప్రజలు శుభప్రదంగా భావిస్తారు. దీంతో వ్యాపారుల నుంచి కొనుగోళ్లు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర 32,350ను తాకింది. వెండి ధర కూడా బాగానే పెరిగింది. కిలో ధర 40,300కు చేరింది.